నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్ కి స్వాగతం. న్యాయం కోసం రోడ్డు ఎక్కిన సీనియర్ అడ్వకేట్. చిత్తూరు జిల్లా, చిత్తూరు అర్బన్, చిత్తూరు నడి బొడ్డున గాంధీ విగ్రహం వద్ద కలకలం. రక్తపు మరకలతో న్యాయం కావాలి అంటున్న అడ్వకేట్ డీకే కార్తికేయన్. చిత్తూరులో 1 ఇయర్ బ్లాక్ స్కూల్ వద్ద నివసిస్తున్న అడ్వకేట్ డీకే కార్తికేయన్ మరియు తన కుమార్తె ఏ కళైసెల్వి మీదకు శరవణ మరియు తన అనుచరులు దాడికి దిగి అమానుషంగా కార్తికేయన్ను రక్తం వచ్చేలా కొట్టారు. విషయాన్ని ఆరా తీయగా ఇది ల్యాండ్ సెటిల్మెంట్ తగాదాలని తేలింది. ఈ విషయమై అడ్వకేట్ కార్తికేయన్ 2019లో అప్పుడు చిత్తూరు ఎస్ఐగా పనిచేస్తున్న యుగంధర్ వద్ద కేసు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కార్తికేయన్ తెలిపారు. తనని ఇంత దారుణంగా గాయపరిచిన శరవణన్ను వాళ్ల అనుచరులను 307 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని పోలీసులకు చెప్పారు. రక్తం కారుతున్న కార్తికేయన్ను చిత్తూరు పోలీసు వారు ప్రథమ చికిత్స అవసరమని హాస్పిటల్కు వెళదాం అని ఎంత బ్రతిమాలిన కదలకుండా నాకు న్యాయం కావాలి అని కార్తికేయన్ మరియు తన కుమార్తె కళైసెల్వి తెలిపారు. ఈ సందర్భంలో కళైసెల్వి మాట్లాడుతూ మా నాన్నకు భద్రత లేదని, ఖచ్చితంగా ఆయనను చంపేస్తారని భద్రత కల్పించాలని తన ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఒక స్త్రీ అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని డొక్కలో తన్నినట్లు మీడియా ముందు వెల్లడించారు. చిత్తూరు జనం చూస్తుండగా గాంధీ విగ్రహం వద్ద ఈ సంఘటన జరిగింది. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పుడు వచ్చి వీడు వచ్చి వాళ్ళు గోడ కేసు వేసిన వాళ్ళు ఊరికి ఉంటే కూడా వాళ్ళకి అనుకూలంగా అప్పుడప్పుడు ఈ మరి వచ్చి దౌర్జన్యం కానీ ఇంటి లోపల వచ్చేది, కొట్టేది, తిట్టేది విమర్శ చేస్తున్నాడు. మీరు హాస్పిటల్ పోతారండి, యాక్షన్ తీసుకుంటా, లేకపోతే స్టేషన్ పోతాను. వాళ్ళు పంపించాలా కదా, వాళ్ళు మెమో ఇచ్చి పంపించాలా? అట్ట కాదు, మీరు డైరెక్ట్ గా తీసుకుంటారు.